ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే అగ్గిపెట్టెను ఉపయోగించి మన నార్మల్ మ్యాచ్ బాక్స్ ఉపయోగించి వంకాయ బొమ్మని తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. అసలు నాకు ఊహించుకుంటే అసలు భయంకరంగా ఉంది. రండి మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనమైతే విఐపి సుతిల్ బాంబులు చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనం విఐపి సుతిల్ బాంబు అంటే మీకు తెలిసే ఉంటుంది, వంకాయ బాంబులు ఫ్రెండ్స్. వచ్చేసి మనమైతే అగ్గిపెట్టెతో చేయబోతున్నాం. ఇదిగోండి, మన ఇంట్లో మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, మన మ్యాచ్ బాక్స్ అయితే చేయబోతున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మన కార్తీక్ అన్న మన సబ్స్క్రైబర్ వచ్చేసి చేయమన్నాడు ఫ్రెండ్స్. అన్న బౌట్ బొమ్మలు ఎట్లా తయారు చేయలేదు అని చెప్పి పెట్టమన్నాడు. బ్రో, ఇది వచ్చేసి మీకోసమే బ్రో కొద్దిగా ఏమనుకో మాకండి, ఎందుకంటే దివాళీ అయిపోయిన తర్వాత వీళ్ళేంది బాంబులు ఎక్స్పెరిమెంట్లు పెట్టారనుకో మాకండి. మాకు వచ్చేసి బాగా ఫీవర్ ఉంది ఫ్రెండ్స్. మాకు సుమారు వారం రోజులు అయినా ఫీవర్ తగ్గలేదు. ఆఖరికి దివాళీ కూడా చేసుకోలేదు ఫ్రెండ్స్ ఈ ఫీవర్తో వచ్చేసి. అందుకని ఇప్పుడైతే మనం పెడుతున్నాను నేను వచ్చేసి. కొద్దిగా ఏమనుకో మాకండి. ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వచ్చేసి మన అగ్గిపెట్టె లోపల ఈ పొల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ పొల్లల పైన ఇదిగోండి, ఈ పొల్లల పైన మనకు పైన కాలే భాగం ఉండేది కదా ఫ్రెండ్స్, కాల్చి పెడతారండి. ఇదిగోండి, సరే ఇదిగోండి, ఈ కాలే భాగం వచ్చేసి మన పైన మొత్తం గీక్కోవాలి ఫ్రెండ్స్. పైన రెడ్ కలర్లో ఉండేది కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ ఉన్నది మొత్తం మనం గీక్కొని పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే పెట్టుకున్నాను. నేను ఇట్లా మొత్తం ఓన్లీ ఈ కింద పుల్ల రాకుండా పైన రెడ్ కలర్ ఓన్లీ రావాలి ఫ్రెండ్స్. మనకి చూపెడతాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే మన అగ్గిపుల్లకి ఇది తీసుకుంటున్నాను. నేను అగ్గిపుల్లల పైన రెడ్ పార్ట్ వచ్చేసి ఇట్లా కటింగ్ పెడితే ఇట్లా నలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగో ఫ్రెండ్స్, ఇది వచ్చేది రెడ్ పార్ట్ కదా, పైన ఉంది కదా కాలేది. ఆ రెడ్ పార్ట్ వచ్చేది మొత్తం కటింగ్ అయితే నలుపుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం ఇట్లా నలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా మొత్తం ఇట్లా నలుపుకుంటున్నాము ఫ్రెండ్స్. వీడియో అనేది ల్యాగ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను వచ్చేసి మొత్తం ముందుగానే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగోండి మొత్తం ఇట్లా చేసి పెట్టుకున్నాను. మీరు గమనించవచ్చు, సుమారు 50 నేనైతే 50 అగ్గిపెట్టెల పొలంలో అయితే వాడాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లాంటి 50 అగ్గిపెట్టెలు వాడాను నేను. కానీ హైలైట్ ఏంటంటే అన్ని పొలాలు అన్ని అగ్గిపెట్టెలు అన్ని పొలాలు వాడితే మనం చూసారు అసలు ఎంత పొడి అయితే వచ్చిందో మనకి. ఇదిగోండి చూడండి, అసలు మనం 50 అగ్గిపెట్టెలు పైన ఇట్లా హెడ్లు తీసేస్తే, తలకాయలు తీసేస్తే మనకైతే ఎంత వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనది మొత్తం మనం ఇట్లా గీక్కున్న తర్వాత మన పొలాలు మొత్తం పైన రెడ్ పార్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత మన అగ్గిపెట్టి సైడ్ గీసే పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని వచ్చేసి రెడ్ ఫాస్ఫరస్ అంటారు. ఇదిగోండి, ఇది కూడా మనం గీక్కోవాలి. ఇది గీక్కుంటే వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. మన సౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, మన బాంబులు పెడితే అది బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి, ఇట్లా గీక్కోవాలి మొత్తం. ఇటు కూడా అంతే గీక్కోవాలి ఫ్రెండ్స్. మన కత్తిరితో గీక్కుంటాం వల్ల ఇట్లా మన బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి, మళ్ళీ ఇట్లా ఒకసారి ఇప్పుడు మొత్తం రెడీ చేసుకొని చూపెడతాం మీకు. ఇదిగోండి, ఇట్లా మొత్తం గీక్కుని ఫ్రెండ్స్. హైలైట్ ఏంటంటే సుమారు 25 అగ్గిపెట్టెలు గీస్తే చూసారు అసలు ఎంత వచ్చింది. అసలు మీకు కనబడుతుంది అది ఇంట్లో ఇంత కూడా రాలేదు, సుమారు 0.1 గ్రామ్ కూడా రాలేదు ఫ్రెండ్స్. సుమారు 25 అగ్గిపెట్టెలు గీస్తే చూసారు అసలు ఎంత వచ్చిందో. 0.1 గ్రామ్ కూడా వచ్చి ఉండదు, మాతో గట్టిగా ఒక 1 గ్రామ్ వచ్చి ఉండేది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన 50 అగ్గిపెట్టెలు పొడి ఫ్రెండ్స్. ఇది మనకి 50 అగ్గిపెట్టెలో ఉన్న పొల్ల పొడి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన అగ్గిపెట్టె సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, 25 అగ్గిపెట్టెల పొడి. ఇదిగోండి, మొత్తం ఇట్లా గీక్కుంటే ఇట్లా వచ్చింది మనకి, స్క్రాచ్ చేసుకుంటే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రెండు ఇట్లా మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, రెండు కలిసేటట్టుగా ఫ్రెండ్స్. ఇది చిన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రెండు ఒకవేళ గట్టి ఇట్లా టచ్ అయినాయి అనుకోండి మన అగ్గిపొట్లు అనేది పేలుతాయి ఫ్రెండ్స్ మనకి. అగ్గిపొట్లు మొత్తం ఇవాళ మొత్తం ఇట్లా చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత
ఇవి వచ్చేసి మన అగ్గిపెట్టెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఖాళీ అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, మనం వాడినయే ఈ లోపలికి పెట్లు వేసుకోవాలి. స్పూన్ ఇదిగోని వచ్చేసి దీంట్లో అయితే వేసుకుంటున్నాను. దీని నిండా వేసుకోవాలి. దీని నిండా వేసుకోవాలి. మనకి ఎంత టైట్గా ఉంటే అంత బాగా సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి ఇట్లా అదుముకుంటున్నాను నేను. పైన కొద్దిగా వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు వచ్చి దీని అయితే మనం క్లోజ్ చేసేసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేది అగ్గిపెట్టి కదా ఫ్రెండ్స్. మనకు లోపల ఉన్న పొడి ఉంది. ఇదిగోండి ఇదే ఫ్రెండ్స్ మన బాంబు. ఎట్లా పెడితే మీరు చూపెడతాను. నేను కూడా తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా మనం మొత్తం చేసుకొని మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత టేప్ వేసుకొని మొత్తం సీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి ఇటు చుట్టూ ఇట్లా పెట్టుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. ఇట్లా మనం టేప్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే సౌండ్ అనేది బాగా వచ్చింది. మనకి ఎంత టైట్గా ఉంటే మన బాంబు అంత బాగా సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇప్పుడు మనం వేసింది వచ్చేసి 2 అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి 2 బాంబులు అయితే రెడీ చేసుకున్నాను. ఒకటి ఫెయిల్ అయినా కానీ ఒకటి మంచిగా రావాలని చెప్పి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం వచ్చేసి ముందు అయితే దీని ఫీజు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే బటర్ఫ్లై బాంబు ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి దీని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే దీని హోల్ చేసుకొని చిన్నగా కరెక్ట్గా మనం ఒత్తి పట్టి అంతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన హోల్. ఇదిగోండి ఇలా హోల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మొత్తం తాడు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఒత్తి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఒత్తి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఒత్తి పెట్టుకున్న తర్వాత మనం వచ్చి మొత్తం తాడు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. థ్రెడ్డింగ్ తాడు చుట్టూ కూడా మీరు చూపెడతాను నేను. ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే దారం చుట్టుకుంటున్నాను దీనికి. ఈ దారం ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఏ బొమ్మ అయినా కానీ ఈ దారాలు ఉండటం వల్లే పేలుతాయి. మన శబ్దం వచ్చేదాన్ని దారం వల్లే. ఎందుకంటారా మనకి ఎంత ప్రెజర్ ఉంటే అంత బాగా వచ్చింది అనమాట. మనకి బాంబుకి ప్రెజరు ఎంత ప్రెజర్ ఉంటే అంత బాగా పేలుతుంది మన బాంబు. హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే దీనికి టైం దారం చుట్టుకుంటున్నాను. ఇదిగో అసలు తెగదు ఈ దారం. ఇదిగో అయితే ఇప్పుడైతే దారం చుట్టుకుంటున్నాను దీనికి. ఇట్లా గట్టిగా దారం చుట్టుకున్న తర్వాత చుడుతూనే ఉండాలి ఫ్రెండ్స్ దీనికి దారం. ఎదుగోండి ఇది చుట్టిన తర్వాత నేనైతే దీనికైతే గమ్మ దిగేస్తా ఫ్రెండ్స్. మన గమ్మ దిగేస్తాం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ఇది మొత్తం బిగుసుకుపోయి అసలు బాగా వెళ్ళింది ఫ్రెండ్స్. మీరు చూస్తారు కదా అసలు ఎట్లా వెళ్ళిద్దాం. ఇదిగోండి అయితే ఇప్పుడైతే దారి చుట్టుకుంటూ అయిపోయింది. దీన్ని కొద్దిగా అయితే మనం గమ్మొద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి కట్ చేస్తున్నాం దారం. గమ్మిటి దీన్ని మొత్తం అయితే ఇప్పుడైతే గమ్మేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫెవికాల్ అయితే పోస్తున్నాను దీనికి. ఈ ఫెవికాల్ ఎందుకంటే మనకి ఎంత టైట్గా ఉంటే అంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ఫెవికాల్ మనం అతుక్కొని బిగుసిపోద్ది కదా ఫ్రెండ్స్. అతుక్కొని బిగుసుకుపోవటం వల్ల మనకి బాగా టైట్ వచ్చింది. ఈ ఎండ్ వచ్చేసి ఇట్లా పోద్దాం. మొత్తం మీకు గమ్మేసుకొని చూపెడతా ఫ్రెండ్స్ నేను. ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే మొత్తం గమ్ము పూసుకొని మొత్తం ఎండబెట్టుకున్నాను నేను మా బాంబు అనేది. ఇప్పుడు మన దీనికి కొద్దిగా ముస్తాబు చేద్దాము. దీనికి వచ్చేసి మనం ఫాయిల్ పేపర్ వచ్చి చూడదాం ఫ్రెండ్స్.
రై గణేశ గణేశ. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడే దీని ఫాయిల్ పేపర్ నేను చూడతాను మొత్తం తీసుకుంటున్నా ఫ్రెండ్స్. స్టోర్ చుట్టే ఫ్రెండ్స్ మన ఫైల్ పేపర్ నాకు చెడుతో రాలేదు. ఊరికి అసలు ఊరు ఎట్లా అనగా చిరిగిపోతుంది. ఇదిగోండి ఊరు ఎట్లా అనగా చిరిగిపోతుంది. పేపర్ కన్నా బాగా టెలిగేట్టుకుంది. ఇదిగోండి నేను మొత్తం ఫైల్ పేపర్ చుట్టేసుకున్నాను. దీంతో పాటు ఇంకో బాంబు కూడా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఇంకో బాంబు కూడా తయారు చేసుకున్నాను. దీని తేడా చూడండి అసలు ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం పైకి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, మనం ఎట్లా పేరుతాయి అనేది. రండి. ఇదిగో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం టెస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. మనం అయితే దీన్ని టెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే వెలిగిస్తున్నాను, ఓకేనా. నాయను ఫ్రెండ్స్, నేను చూసి బెత్తరపోయాను ఫ్రెండ్స్. అసలు రాదులే అనుకున్నాను. మహా అయితే చేంటప్పకి ఎలా పేలిద్ది అనుకున్నాను. ఇంతలా పేలిద్ది అయితే నేను కానీ మా అన్నయ్య కానీ మన గణేష్ కానీ అసలు ఊహించను కూడా ఊహించలేదు. ఇట్లా పెడితే అసలు మీరు అసలు అనుకోవాలా. ఇట్లా ఎరిగించిన పక్క వెళ్ళిపోయానంతే, దాన్ని చూడ కూడా చూడాల. జిల్లు మన్నాయి అసలు నాకైతే. ఓరా నాయన అసలు. ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర, మనం 2 తయారు చేసాం కదా. ఇంకోటి చేసి మన నైట్ పూట చేద్దాం ఫ్రెండ్స్. రాత్రి వరకు ఆగాల్సిందే. ఇదిగో ఫ్రెండ్స్, మనం పొద్దునేతో బాంబు పేల్చాం కదా, అది ఎఫెక్ట్ అట్లా వచ్చింది మీరు చూసారు. అదే బాంబు మన 2 బాంబులు తయారు చేసాం కదా ఫ్రెండ్స్. 2వ బాంబు నైట్ పూట ఎట్లా పేలిస్తే ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాము రండి. ఇదిగో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడైతే వెలిగిస్తున్నాను, ఓకేనా. అమ్మ నాయను ఫ్రెండ్స్, మీరు చూసారు కదా అసలు ఎట్లా ఉందో. ఇదిగోండి చింపురుగా అయితే అయిపోయింది. హైలైట్ ఏంటంటే మనం పొద్దున పేల్చాం కదా ఫ్రెండ్స్, దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది. సౌండ్ ఇది కొద్దిగా ఇదే ఎక్కువ వచ్చింది, కానీ పొద్దున పేల్చినైతే ఆఖరికి ఈ దారం పోగు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ దారం పోగు కూడా కనపడలేదు మనకి. అంత బాగా పేలింది. కానీ ఇది పేలింది, సౌండ్ అయితే సూపర్ వచ్చింది. మీకు నాకు తెలిసి మీకు వీడియోలో చూస్తూ ఉండొచ్చు. అమ్మ నా చెల్లి జిల్లు అయితే అన్నాయి. నాకు తెలిసి మైక్ క్యాప్చర్ అయింది అవ్వలేదు నాకు తెలియదు. నేను వెలిగించి అట్లాగా ఒక్క అడుగు అట్లా వేసా, డమ్ అని వెళ్ళిపోయింది. అక్కడ నేను చూసే టైం కూడా ఇవ్వలేదు. ఇదైతే అమ్మో వాళ్ళ క్రేజీగా అయితే అనిపించింది. హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఓన్లీ మన అగ్గిపెట్లతోనే చేసాం ఫ్రెండ్స్. మీరు చూసారు కదా ఇందాక మీరు చూసారు కదా, ఓన్లీ మన అగ్గిపెట్లతోనైతే చేసాము. అలా అయితే హైలైట్గా అయితే అనిపించింది. నేనైతే చిచ్చుబుడ్లా ఇజ్జమని వచ్చింది అనుకున్నాను, కానీ డామ్ అనేది పేలింది అసలు అనుకోలేదు. కానీ అసలు ఎక్స్పెరిమెంట్గా చేసాం అసలు పేలిద్దా లేదా అని. పేలింది, సక్సెస్ అయింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను, నేను కానీ మా అన్నయ్య కానీ మన గణేష్ కానీ. హైలైట్ ఏంటంటే మన గణేష్ సూపర్. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. జై హింద్, జై భారత్.